120వ కీర్తన పరిశుద్ధ గ్రంథంలో ఈ 120వ కీర్తన ప్రార్థన, అలాగే 52వ కీర్తన ప్రార్థన ఒకటే. హల్లెలూయా. పలు సందర్భంలో ఆ సందర్భాన్ని జ్ఞాపకం చేసుకుంటూ కీర్తనకారుడు పాడిన మరో ఈ యొక్క ఆలాపన చేసినటువంటి మరో గీతమే ఈ యొక్క 120వ కీర్తన. దేవుని స్తోత్రం కలిగా. హల్లెలూయా. 52వ కీర్తనలో కూడా పై వచనాలు చూసినట్లయితే ఈ సందర్భంలో అక్కడ రాయబడి ఉంటుంది. పైన చిన్న సందర్భం ఒక రాసి ఉంటుంది చూడండి, చదువు చిన్న అక్షరాలు. 52వ కీర్తనలో సౌలు నద్దకు వచ్చి చెప్పినప్పుడు దావీదు రచించిన యాజ్ ఇట్ ఈస్ ఇదని కలిపి చూద్దాం. రెండో ఒక లేకపోతే ప్రొలాంగ్ చేయకూడదు అనుకుంటాను. అసలు ఇది ఈ సందర్భం మామూలు విషయం కాదు. ఆ ప్రాంతాలు, ఆయన అడవుల్లో ఉండటం, మరలా దేవుడు ఏ విధంగా తప్పించడం, ఇవన్నీ చూస్తే చాలా అద్భుతం అండి. దేవుడి స్తోత్రం. ఆ సందర్భం జ్ఞాపకం చేసుకుంటే మనకి చాలా భయం వేస్తుంది. దేవుడి స్తోత్రం కలిగా. హల్లెలూయా. అందుకంటాడు 120వ కీర్తనలో మొదటి వచనం, నా శ్రమలో నేను యెహోవాకు మొర్రపెట్టి తిని. హల్లెలూయా. దేవుని యొక్క అంగలార్చాడట, ఏడ్చాడట, మొర్రపెట్టాడట. ఎందుకో తెలుసా? సమస్తం కోల్పోయాడండి ఆయన చేసిన గొప్ప కార్యాన్ని కొరకు. ఆయన మంచి కార్యం చేస్తే పగబెట్టాడు రాజు, తరిమేశాడు. ఎక్కడ తరిమేశాడు? ఎక్కడో వేరొక దేశంలోకి వెళ్ళిపోయాడు. అంతేకాదు యోదయ ప్రాంతంలో ఆ యొక్క యోదయారణ్యంలో దాక్కున్నాడు. అక్కడి నుంచి ఎన్ని ప్లేసులు మారాడో అన్ని బైబిల్ మనకు తెలుసు. దేవుడి స్తోత్రం కలిగా. హల్లెలూయా. అయితే అంతగా ఏడ్చాడట. దేవుడి స్తోత్రం. ఆయన ఎక్కడికి వెళ్ళాడో చూద్దాం. ముందు 2వ వచనం చూసినట్టు, యెహోవా అబద్ధములాడు నాలుక నుండి, మోసకరమైన పెదవుల నుండి, అబద్ధమాడు ముందు కూడా ముందేమంటారు, మోసకరమైన పెదవులు లేవా, నాలుక నుండి. హల్లెలూయా. నా ప్రాణాన్ని విడిపించు. దేవుని స్తోత్రం కలిగా. అబద్ధం, మోసం, ఈ రెండు చాలా ప్రమాదం. దేవుని స్తోత్రం. అందుకే 52వ కీర్తన 4వ వచనం చూడండి. 4వ వచనం, కపటమైన నాలుక కలవాడా, నీకు అవే ఇష్టం ఎప్పుడు కూడా. అందుకే అనగొట్టేస్తారని చెప్తున్నాడు. హల్లెలూయా. 5వ కీర్తన 9వ వచనం చూడండి. నేను క్లుప్తంగా వివరించమని చెప్పేస్తాను, తొందరగా వెళ్ళాలి. ఆ వారి నోట యథార్థత లేదు, నాశనకరమైన అంతరంగమే గుంట అంట. కంఠం. చాలు 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 చాలు. హల్లెలూయా. మొదటి సమూయేలు గ్రంథం 22వ అధ్యాయం ఒకసారి చూద్దాం. ఈ సందర్భాన్ని మనం చెప్పకుండా వెనక్కి వెళ్ళకూడదు అనుకున్నా వెళ్ళాలి. మొదటి సమూయేలు గ్రంథం 22వ అధ్యాయం 1 to 3 చదవండి. ఒక్క నిమిషం అండి, నేను కూడా జానాన్ని గుర్తొస్తున్నాను. ఎందుకంటే చెప్పేసి ఆగిపోయాడు అనమాట. ఓకే చదవండి. అక్కడ నుండి బయలుదేరి ఎక్కడికి వెళ్ళడమా? అదుల్లాము గుహలోనికి తప్పించుకుపోగా అతను పారిపోయి వెళ్ళిపోతే వారి సహోదరులు, అతని తండ్రి ఇంటి వారు అందరూ ఆ సంగతి విని, ఇతను ఏదో సీక్రెట్ గా దాక్కుందామంటే మనకన్నా సైన్యం తాను దూరేందుకు సందు లేదు, మెడకకు దోలా అన్నాడు. ఆడే దూరంలో పోతుంటే మెడక దూరం. కొన్ని సందర్భాల్లో మనకి పరిస్థితులు పోవాలనే మనకి జంజాటాలు, మనకి బ్రతుకు ఎన్నో ఉంటుంది. ఆయనకంట వారి తండ్రి సంతతి వాళ్ళందరూ కూడా ఎక్కడున్నాడు, మాకు భయంగా ఉంది, దావీదు దగ్గర ఉంటే మనకి రక్షణ ఉంటుంది అని ఎంతమంది వచ్చేసారో తెలుసండి. ఎంతమంది ఆ సంగతి విని అతని ఎదుకు వచ్చిరి. మరియు ఇబ్బంది గల వారందరూ, అప్పులు చేసుకున్న వారందరూ, డబ్బున్న వాళ్ళందరూ డబ్బున్న చర్చికి వెళ్తున్నారు, అప్పులున్న వాళ్ళు పేద చర్చకి వెళ్తున్నారు. డబ్బున్న వాళ్ళు చాలా ఇష్టపడుతున్నారు కదండి. అసలు అప్పులు చేసినా ఏం చేసినా ఆపదలో ఉన్నా సరే ఈయనే ఆపదలో ఉన్నాడు,
ఆపదలు ఉన్న వారి దగ్గరికి ఎవరు వచ్చారండి? అప్పుడున్న వాళ్ళు, తరమబడ్డవారు, భయపడేవారు, మరియు ఇబ్బంది గల వారందరూ అట, అసమాధానముగా నుండి వారందరూ, అతనికి సమాధానం లేదు, మనసులో బాధ వేదన ఉంది, వాళ్ళందరూ కూడా కూడుకొనగా అతడు వారికి అధిపతి ఆయను. అతని ఎందుకు ఎక్కువ తక్కువ ఎంతమంది? 400 మందిని అడవిలో పోషించారు. మోసే 6 లక్షల మంది పోషించాడు, 400 పోషించలేవా? పోషించి మమ్మల్ని కూడా అంటున్నారు, అడవిలో వచ్చేసారు. ఆ తర్వాత ఏం జరిగిందో కూడా మనకు తెలుసుకున్న సందర్భాల్లో అక్కడ కూడా వారి మీద ఫైట్ చేశారు. అయితే అక్కడ ఉన్నారన్న సంగతి ఇక్కడ ఉన్నప్పుడు ఏం జరిగిందంటే, ఒక 7వ వచనం చూడండి, 7వ వచనం. సౌలు వెతుక్కుని ఆ చోట ఉన్నాడని తెలిసిపోయింది. 5వ వచనం చూసినట్లయితే 5 నుంచి చదివారా? మరియు ప్రవక్త గాదు వచ్చి హారతు అనే అడవిలో వచ్చి, ఒక మాస్టర్ గారి పేరు, మీ పేరేంటండి అని హరత్ బాబు అన్నారు. హరత్ బాబు ఎక్కడ విన్నట్టుంది? హరత్ బాబు, అవునండి. నేను చిన్నప్పుడు మా మన పుట్టక ముందు కడుపులో ఉన్నప్పుడు ఒక సేవకుడు ప్రసంగం చేశాడట. అడవి, దేవుని దాసుని దాచిపెట్టిన అడవి. దేవుని స్తోత్రం. అడవి పేరు పెట్టించింది అమ్మ. నా అనేక మంది సేవకులు కాపాడేవాడుగా ఉండాలి నా కుమారుడు అనుకున్నాము. ఆయన ఇప్పుడు ఎక్కడా తెలుసు, తలుపు పట్టణంలో చాలా గొప్పగా సేవ చేస్తున్నారు ఆయన. దేవుని స్తోత్రం కలిగి. కానీ మేము యూత్లో ఉండగా ఆయన యూత్ మీటింగ్లో మాట్లాడుతూ ఆయన చెప్పారు, ఇంకా గుర్తున్నాను. దేవుని స్తోత్రం. అప్పుడప్పుడు కలుసుకుంటూ ఉంటాం, చాలా సంతోషంగా ఉంటుంది. ఆయన డెడికేషన్ అంత గొప్పది. దేవుని వాళ్ళ మమ్మీ ఆ విధంగా సమర్పించుకుంది. దేవుని స్తోత్రం. హరెతు అడవిలో వచ్చాను. దావీదు అతని జనులను పలానా చోట ఉన్నారని సౌలునకు వర్తమానమయ్యింది, తెలిసిపోయింది. అప్పుడు సౌలు అక్కడికి వచ్చారని ఏంటి చదువుతాం, ఏంటి చదువు. అక్కడికి వచ్చాడు, బెన్యామీను వంశస్థుల దగ్గరికి వచ్చాడు. బెన్యామీను లాంటి ఎవరో సౌలు వంశస్థులు. ఇశ్రాయేలును పరిపాలన చేయాల్సింది ఎవరో తెలుసా? యోధా వంశస్థులు. దేవుడు చెప్పాడు, రాజుగా నువ్వు ఉండవంటే నేను ఎన్నికలేని వంశం అంటే నా వంశాన్ని యూదులు కదా పరిపాలన చేసేది, నేను కాదు కదా అంటాడు. లేదు, నువ్వు కావాలనే దేవుడు పెట్టాడే కదా. పెడితే ఇప్పుడు బెన్యామీనులందరూ కూడా అతనికి అనుకూలంగా ఏం లేరు, దావీదుకి అనుకూలంగా ఉన్నారు. అది కోపం వచ్చింది. ఇట్లా నేను బెన్యామీనీయులారా ఆలకించుడి, యెషయి కుమారుడు మీకు పొలమును ద్రాక్ష తోటలను ఇచ్చిన అంటే ఇది ఇస్తారనమాట. ఈ దగ్గర ఉన్నాయి కాబట్టి ఈయనకి రాజ్యం వచ్చింది కాబట్టి ఇష్టం ఇచ్చేస్తాడు అనమాట. దావీదు ఏమి ఇస్తాడు? అడవిలో ఉన్నాడు కదా, ఆయన ఏమి ఇస్తాడు? రాజ్యం నాది, మన చేతిలో ఉంది కదా, ఇస్తాం కదా. ఆయన ఏమైనా ఇస్తాడా? చదరా, మీరెందుకు నా మీద కుట్ర చేయించున్నారు? నా కన్న కొడుకే దావీదుతో నిబంధన చేసేసాడు, ఆ విషయం కూడా మీరు నాకు ఎందుకు చెప్పలేదు మీరు అని ఇలాగా అడుగుతూ, నా నిమిత్తం అసలు మీకు అస్సలు కొంచెమైనా చింత లేదు. నేను బెన్యామీనుడు కదా, నీవాడి కదా, ఇంత గొప్ప పొజిషన్లో ఉన్నాను, నేను ఏదైనా మీకు చేయగలను కదా, నా గురించి మీకు చింత లేదా అంటాడు. ఆ వచ్చిన 9వ వచనం కదా. అప్పుడు ఆ చిన్న అక్షరంలో మీరు చదివారే, అతను ఎవరో తెలుసా? ఎదోమీయుడు. ఎదోమీయుడు ఎవరో చెప్పాలంటే చాలా టైం పడుతుంది, చెప్తాను. ఎదోమీయుడు ఆగు దోయకు నిలిచి ఉండి అహీటూబు కుమారుడైన నేను చూశానంటే వర్తమానం ఇచ్చాడు అనమాట. ఆయన చెబుతున్నాడు, ఇంకా ఏమేమి జరిగిందని చెప్తున్నాడు. 17వ వచనం చూడండి. అక్కడ ఇంకొంచెం చెప్పాల్సి ఉంది. ఆయన ఏం చెప్పాడు తెలుసా? అయ్యా, అహమ్యేలుకు అతని పక్షముగా యెహోవా దగ్గర అంటే యాజకుడు ప్రార్థన చేసేసాడు. అక్కడ ప్రార్థన చేసినవే కాదు, అప్పుడు గొలియాతు చెప్పిన ఖడ్గం ఉంది, ఏ పొద్దు వెనుక అది క్లాత్తో చుట్టబడి వస్త్రంతో చుట్టబడి ఉంటే నాకేదైనా ఖడ్గం కావాలి అని అడిగాడు.
ఏదైనా ఆహారం ఉందా? మేము అది సన్నిధి రొట్టెలు ఉన్నాయి. ఇవాళ కూడా సన్నిధి రొట్టెలే కదా, సన్నిధి రొట్టెలు ఉన్నాయి. మరి మీరు ఎలా అని అడిగితే అప్పుడు అంటాడు, మేము స్త్రీలకు దూరంగా ఉన్నాం, అది తింటానికి మేము అరుగులు ఆకలిస్తుంది పెట్టి అంటాడు. అయితే ఆ సన్నిధి రొట్టెలు ఇచ్చి ఆ తర్వాత ఆ ఖడ్గం ఉంది, అది నువ్వు చంపే అప్పుడు అద్భుతం చేసావు, అది పట్టి ఇక్కడ పెట్టావు కదా, ఆ యొక్క గొలియాతు ఖడ్గం ఉందంటే అది నాకు ఇవ్వు, దానికి ఎదురు లేదు అంటాడు. ఎవరి ఖడ్గం అది? సౌలుదేనే కానీ సౌలు చేసుకున్నాడు కానీ అది దానికి ఎందుకు ఎదురు లేదంటే దేవుడు వాడాడు. దేవుడి స్తోత్రం, హల్లెలూయా. పట్టుకున్నది చిన్నపిల్లడైన దావీదు వాడినప్పుడు, దావీదు పట్టుకున్నప్పటికీ దేవుడే అది వాడాడనే ఉద్దేశంతో దానికి ఇంకా ఎదురు లేదు అంటే పైన. అప్పుడు ఆహారం తిన్నాడు, అది తీసుకుని వెళ్ళిపోయాడు. ఈ విధంగా జరిగిందయ్యా. వాళ్ళు చాలా సపోర్ట్ చేశారు యాజకులు. అంటే యాజకులందరినీ పిలిపించి ఏం చేశారు తెలుసా? ఎందుకు ఇలా చేశారని విచారణ చేశారు. చేస్తే అయ్యా మీరు అల్లుడైనా ఆయన వల్ల కదా ఇంత విజయం వచ్చింది, ఈ వేళ ఒక్క రోజే ప్రార్థన చేయించుకుంటే ఆయన ఎప్పుడు వచ్చి ప్రార్థన చేయించుకుంటానని ఉంటాడు కదా, ఆయన కలవటే కదా అని అంటే నో ఒప్పుకో అని కొత్త శాసనం వీళ్ళందరినీ చంపే అన్నాడు. ఎంతమంది తెలుసండి? యాజకులందరినీ కూడా చంపుడని చెప్పాడట. అప్పుడు 17 చదవరా. యెహోవా యాజకులకు వీరు దావీదుతో కలిసినందున అతడు కోరిపోయిన సంగతి వింటున్నారా? యాజకులు చంపడానికి సైనికులకి ఇష్టం లేదు. ఎందుకో తెలుసా? న్యాయమైన వాళ్ళు దేవుని సన్నిధిలో మనందరి కోసం విజ్ఞాపన చేసే ఆయన మీద ఎదురు తిరగడం తప్పు అని వాళ్ళు అలాగే పిలిచిపోయారు. రాజు ఆజ్ఞాపిస్తున్నాడు, కదలలేదు. అప్పుడు దోయగు ఎక్కడ వాడండి? ఏ ఊరు వాడండి? ఆయన ప్రకదేశం ఎదోమీయుడు, శత్రు దేశంలో ఈయన వాడుకుంటున్నాడు అనమాట. ఆ ఎదోమీయుడు దోయగు ఉన్నాడు, నీవు యాజకుల మీద పడమని చెప్పాను. అప్పుడు ఎదోమీయుడని దోయగు యాజకుల మీద పడి ఏం చేసినామా? చంపేశాడు. 85 మెంబర్స్. ఎలాగ చిన్నోళ్ళు, పెద్దోళ్ళు, ఆడపిల్లలు అందరినీ కూడా ఉంటారు. అసలు ఏ పోదు ధరించుకున్న వాళ్ళేమో 85 మంది. ఇంకా కింద చూస్తే ఇంకా చదవండి. మరియు అతడు యాజకుల మగవారినేమి, ఆడవారినేమి, బాలులనేమి, పసిపిల్లలనేమి, అడ్లనేమి, కాపులనేమి, గొర్రెలనేమి అన్నింటినీ కత్తితో చెప్పేశారు. వాళ్ళే కాకుండా ఇంకా పిల్లలు, ఏ పోదు ధరించుకున్న వారు వేరు యాజకులు, వాళ్ళు కాకుండా చిన్నపిల్లలు, పెద్దోళ్ళు అందరూ యాజక కుటుంబాన్ని. అది ఆ ప్రాంత, ఆ ఊరు పేరేంటో తెలుసామా? నోబు. అది యాజకులు నివసించే గ్రామం. దేవుని స్తోత్రం. ఆ గ్రామం మీద ఇతను పిలిపించి చంపేటి అక్కడ గ్రామం మీద పడి హతమార్చారండి. మొత్తం అందరినీ హతమార్చారు. ఎంత దారుణం! దావీదు చేయరాని తప్పిదం చేశారండి. దావీదు చాలా అక్రమం చేశారండి, దుర్మార్గమైన పని చేశారు, హేయమైన క్రియ, దేవునికి వ్యతిరేకంగా దేవుని మీద తిరుగుబాటు చేశారండి. ఎవరు తెలుసండి? సౌలు. నేను దావీదు అన్నానేమో. సౌలు ఏం చేశారు? రాజుగా ఉండి ఏం చేశారు తెలుసా? హేయమైన చర్య చేశారు. ఏమిటది అంటే దేవుని యొక్క దాసులను హతమార్చేశారు. చాలా దుర్మార్గమైన పని అండి. ఎవరైతే విజ్ఞాపన చేస్తున్నాడో, ఎవరైతే రాజుగా అభిషేకించారో, ఎవరైతే రాజు బాగుండాలనుకున్నారో, ఎవరైతే ఈ దేశము బాగుండాలని విజ్ఞాపన చేస్తున్నారో వాళ్ళందరినీ కూడా ఏం చేశారమ్మా? హతమార్చేశారు. అది చేసిన పని. ఇప్పుడు చెప్పండి, దావీదుకి ఎంత బాధ ఉంటుంది. నా వలనే ఒకడు పారిపోయి వచ్చేసాడండి. వచ్చి రాజా దావీదు ఈ విధంగా జరిగిందయ్యా. అప్పటికి ఇంకా రాజు కాలేదు. దావీదు ఈ విధంగా జరిగింది, ఇంత ఘోరం జరుగుతుందని నా వల్ల జరిగింది అని ఏడవడం మొదలు పెట్టాడు. దేవుని వైపు తిరిగాడు. దేవుని స్తోత్రం. ఎంత దారుణం అండి. ఆ సందర్భంగా అంగలార్చాడట, మొర్ర పెట్టాడట. ఆ యొక్క ఏడుపు ఎలా ఉంటుందో చెప్పండి. దేవుని స్తోత్రం. హల్లెలూయా. నా ప్రియమైన వాళ్ళారా, ఇక చూసినట్లయితే
అనేక సందర్భాలు ఇక్కడ కనిపిస్తున్న దేవుని స్తోత్రం. అటువంటి సమయంలో మళ్ళీ అక్కడి నుంచి ఎక్కడికి వెళ్ళిపోయాడో తెలుసని దేవుడు కాపాడాడు. 8వ వచనం చదవండి, 23:8. కాబట్టి సౌలు ఎలా పోయి దావీదును అతని జనులను మొత్తాలని జనులందరినీ యుద్ధంలోకి పిలువనంపించాడు. సౌలు తనకు కీడేను ఉద్దేశించుకున్నాడని దావీదు ఎరిగి యాజకుడైన అబ్యాతారును ఏర్పడుతున్నాడు. మళ్ళీ ప్రార్థన చేయించుకుని అక్కడి నుంచి బయలుదేరి అదుల్లామ నుంచి బయలుదేరి ఇశ్రాయేలు దేవా యెహోవా సౌలు కేయలా వచ్చి నన్ను ప్రతి పట్టణంలో పాడు చేయడం ఉద్దేశించుకున్నాడు కనుక ఈ దాసుడను నాకు రూఢిగా తెలియబడి ఉన్నది. కేయలా జనులు నన్ను అతని చేతికి అప్పగించుకురా. ఈ దాసుడను నాకు వినపడినట్లు సౌలు దిగవచ్చున. ఇశ్రాయేలు దేవా యెహోవా దయచేసి ఈ దాసుడికి నాకు దానిని తెలియజేయమని ప్రార్థింపగా ఈ విషయం తెలిసిన తర్వాత ఎక్కడికి వచ్చేసరికి కేయలా దగ్గరికి వచ్చాడు. అంతేకాదు తల్లిదండ్రులను ఎక్కడ విడిచిపెట్టాడు చూస్తారు. ఒక్కసారి 3వ వచనం చూస్తే 3వ వచనం 22:3 చూడండి. దావీదుతో కూడి ఉన్న జనులు ఉండినను అక్కడ నుండి 3వ వచనం తర్వాత దావీదు అక్కడ నుండి బయలుదేరి మిస్పేకు వచ్చి ఇప్పుడు పేరెంట్స్ తీసుకెళ్ళి అక్కడ పెట్టాడని ఎంత తోటమండి. పెద్దోళ్ళు అయిపోయారు, అన్నదమ్ములు ఎవరు కాపాడలేకపోయారు. రాజు దగ్గర సోల్జర్స్ అండి వీళ్ళు, వీళ్ళకి దిక్కులేదు, వారు అక్కడి నుంచి పారిపోయారు. ఇప్పుడు తల్లిదండ్రులు తీసుకొచ్చి ఎక్కడ పెట్టారు తెలుసండి? అన్య దేశం మోయాబు వాళ్ళు ఏం చేశారు తెలుసండి? దాచిపెట్టారు. అలాగే ఒక సందర్భంలో అంటాడు శత్రువులే, మోయాబు నేను కాళ్ళు కొడుకును కాళ్ళేమో 60 కీర్తనలు కదా దేవునిస్తూ. మోయాబు దావీదుకి సహాయం చేస్తూనే ఉన్నారు. అందుకే కబుర్లు మోయాబు ఎక్కడెక్కడెక్కడో చూసినట్లయితే ఆ మోయాబీరాలైనటువంటి ఎవరని రూతు కూడా ఈ వంశంలోకి వచ్చేట కావడం అని చాలా ఉన్నాడు. వాళ్ళకి వీళ్ళకి సంబంధాలు దేవుని స్తోత్రం కలిగాక. అయితే నా ప్రియమైన వారు ఇక్కడ అంటాడు, అప్పుడు హరతు అడవిలోకి వెళ్ళాడు. అక్కడి నుంచి ఎక్కడెక్కడికి వెళ్ళాడు రాయబడి ఉంది. అయితే ప్రియమైన దేవుని బిడ్డలారా, ఆ తర్వాత ఆ యొక్క ప్రపంచంలోనే వండర్స్ ఉంటాయి. 7 వండర్స్ లో ఒక వండర్ అయినటువంటి ఆ వండర్ ఆ ప్లేస్ లో దాక్కున్నాడు. సెలా హమ్మా లెక్కెత్తు అంటారు. పెట్రా అని ఉంటుంది, మీరు నెట్లో కొట్టిన దొరుకుతుంది. అది కాలిపోయి చెట్ల వైపు నెటికలాగుంటే దాన్ని చిక్కుగా కోటలాగా దాన్ని నిర్మాణం చేసుకుని అందులో నివసించేవారు. అంతకుముందు అది కోట నిర్మాణం చేయలేదు, దావీదు కాలం తర్వాత చేశారు. అంతకుముందు గుహలు ఉండేవి, అక్కడికి పెట్రా వెళ్ళిపోయాడు. అక్కడ దేవుడు తప్పించాడు. ఎలా తప్పించాడంటే ఫిలిస్తీన్లు దండెత్తి ఆయన మీదకి వస్తున్నారు, వెనక్కి వెళ్ళిపోయాడు. అప్పుడే దానికి ఏమరాశాడంటే సెలా అమ్మాలకి ఇప్పుడు కూడా అది ఉందండి. దాని అంటే అర్థం ఏంటో చెప్పాను కదా, ఏంటంటే భయ విముక్తి శిల బండ. ఆ తర్వాత ఎన్గేదికి వెళ్ళాడు. ఎన్గేది కూడా చెప్పాను కదా దేవుని స్తోత్రం. ఎన్గేది అంటే దేవునికి సంఘానికి సూచనగా ఉంది. ఎంగేది అంటే మేకపిల్ల అక్కడికి వెళ్ళాడు. ఇవన్నీ చూస్తుంటే అప్పుడు అక్కడికి వెళ్ళకముందే ఇక్కడ ఉండగానే ఏం చేశాడు? పాట మొదలు పెట్టాడండి, ఏటం ప్రార్థన చేస్తూ మొదలు పెట్టాడండి. హల్లెలూయా. నా ప్రియమైన దేవుని బిడ్డలారా, సౌలు ఎంతగా ఏడ్చాడు కదా, దావీదు ఎంతగా ఏడ్చాడు కదా, దేవుని స్తోత్రం. హల్లెలూయా. మొదటి దినవృత్తాంత గ్రంథికి ఆయన ఎక్కడికి వెళ్ళాడంటే ఈయన కిందకి వెళ్ళి చూస్తున్నట్లయితే మనకు అర్థమవుతుంది. ఇక్కడ రిజిస్టర్లోకి వెళ్దాం. అమ్మా అవును చూశాను, దేవుని స్తోత్రం. హల్లెలూయా. నా ప్రియమైన వాళ్ళరా, 5వ వచనంలో మనం చూసినట్లయితే 5వ వచనం చూడండి ఒకసారి. దావీదు 125 కీర్తన 5వ వచనం. అయ్యో ఎక్కడమ్మా? మేషకులో
మేషక్ అంటే మేషక్ అనే మాట విన్నారు మీరు? తెలుసు, మీకు తెలుసా? ఓకే. షడ్రకు మేషకు అబేద్నెగోలు వాళ్ళు వేరు, ఈ ప్రాంతం వేరు. హల్లెలూయా. అసలు షడ్రకు మేషకు అబేద్నెగోలు అది ఒరిజినల్ పేరు కదా, వాళ్ళు పెట్టుకున్న పేరు. వాళ్ళు దేవతల పేరు పెట్టేసుకున్నారు. మేషక్ ఇంతగా ఆ షడ్రకు మేషకు అబేద్నెగోలు మామూలు మనిషి కదా. వాళ్ళు విశ్వాసంలో చాలా బలమైన వారు, ధీరులు. హల్లెలూయా. చాలా మేషక్ అంటే ధీశాలి, దేవుని స్తోత్రం. అంత భయంకరమైన పరిస్థితులు చావైనా సరే లెక్క చేయక ఆ చక్రవర్తి ముందు నిలిచి ఏమన్నారు తెలుసా? రాజా, ఇందుని గురించి మాకు చింత లేదు. దేవుని స్తోత్రం. ఇంత భయంకరమైన పరిణామం ఇచ్చి ప్రాణం పోయినా సరే దేవుని కొరకు నిలబడతాం అన్నారు కదా. ఆ మేషక్ పేరు. మేషక్ ప్రాంతం పేరు ఇది. మొదటి దినవృత్తాంత గ్రంథంలో ముందు పేర్లు అవి. మొదటి దినవృత్తాంత గ్రంథంలో మొదటి అధ్యాయము 17 వచ్చిన చూడండి. మొదటి దినవృత్తాంత గ్రంథం మేషక్ ఇక్కడ కనిపిస్తుంది. మేషక్, ఆ మేషక్ పూర్వం పేరేంటో తెలుసా? మహాషు అని ఉంటుంది. దాని స్తోత్రం. అయితే ఇక్కడ ఒక మేషక్ ఉన్నాడు. అసలు ఈ యొక్క జనరేషన్స్ ఎలా వచ్చాయో బైబిల్ చెప్పినంతగా ఎవరు చెప్పలేరు. ఎందుకంటే ఒకసారి జనరేషన్స్ అంతా పోయి మొత్తం జనాంగం అంతా, ప్రజలంతా చనిపోయి ఒక్క కుటుంబం మిగిలింది. వాళ్ళే నోవహు. నోవహు సంతానంలో 3 కుమారులు. మొదట షేము, హాము, యాపతు. ఈ షేము కుటుంబంలో ఒకడు ఉన్నాడు, ఆయనే మేషకు. దేవుని స్తోత్రం. ఈ మేషకు నుంచే మాస్కో వచ్చింది కదండి. దేవుని స్తోత్రం. హల్లెలూయా. ఇంకా చాలా ప్రాంతాలు ఉన్నాయి. ఆ మాస్కో కాదు ఇక్కడ వెళ్ళేది, తూరు ప్రాంతానికి, అంటే ఇశ్రాయేల్ దేశానికి ఉత్తరాన్ని ఉన్నటువంటి దగ్గరలో ఉన్నటువంటి ఆ పట్టణము మేషక్. ఇక్కడ పారిపోయి తన కుటుంబాలందరూ కూడా పారిపోవాల్సి వచ్చింది. దేవుని స్తోత్రం. మళ్ళీ 5వ వచనం ఉంటే చూడండి, అదే విషయం. మొదటి దిన 5వ వచనం. ఇక్కడ కూడా మేషక్ ఉన్నాడు. 17లో ఉన్నట్టుంటే ఆయన ఎవరి కుమారుడు? ఈయన కుమారుడు. వీళ్ళిద్దరు కూడా ఒకరు కాదు. దేవుని స్తోత్రం. హల్లెలూయా. అయితే 17వ వచనంలో ఉన్న మేషకు ప్రాంతమే వీళ్ళు వెళ్ళారు. దేవుని స్తోత్రం కలిగా. హల్లెలూయా. నా ప్రియమైన వాళ్ళారా, అది వెంటనే కీర్తన, మన కీర్తన నుంచి ఇష్టంలోకి వెళ్ళిపోయింది కదా. ఒక్కసారి 5వ వచనం మళ్ళీ చదువు. కీర్తనలో 5వ వచనం. అయ్యో, మేషకులో నేను పరదేశిగా ఉండవలసింది. నా దేశం విడిచిపెట్టి, నేను నా దేవుడు నివసించి పట్టణం విడిచిపెట్టి, దేవుని మందిరం విడిచిపెట్టేసి దూరంగా వెళ్ళిపోవాల్సి వచ్చింది. కేదారు గుడారం, అది కూడా వెళ్దామా? హిస్టరీకి వెళ్తే లేట్ అవుతాం. కలహ ప్రియుని వద్ద మాటకి దెబ్బలాట నైబర్స్ చాలా కష్టం కదండి. హల్లెలూయా. కలహ ప్రియుని వద్ద ఏం చేశాడు? ఉన్నాడు. చిరకాలం నివసించిన వాడని అంటాడు. కలహ ప్రియుని. చాలా మంది మాట్లాడకుండా ఉండడం బెస్ట్. కోప చిత్తులతో పరిచయం కలిగి ఉండటం సామెతలు కాదు. కోప చిత్తు మాట్లాడితే మాట్లాడు. స్టోరీస్ అంతా చెప్తూ ఉంటారు. చెప్పి బూతులు తిట్టేస్తుంటారు. మాట్లాడవేది అంటే మనం మాట్లాడాలి. నాకు ఉదయ బాబు నీకు నమస్కారం అంటే అంట బూతులే. వినందుకు మన మీద దెబ్బలాడతారు. చాలా మంది ఇలా మాట్లాడతారు. ఏం జరిగిందంటే ఇలా అంటే చెప్తూ, నేనేమో అలా చేశానా, నేను ఎలా చేశానా, నీకు అసలు మరి బుద్ధి ఉందని అవసరం. ఎవరో విషయం పలానా ఆయన 1,000 రూపాయలకి 100 రూపాయలు అట్టుకెళ్ళాడండి. వెళ్ళిన తర్వాత నాకు కనిపించాడు. నమస్కారం అండి, మరి డబ్బులు ఇవ్వండి. అసలు మాట్లాడకుండా వెళ్ళిపోతావా? నీకు అసలు బుద్ధి ఉందా అని మళ్ళీ రివర్స్ అయిపోయి మన మీద వస్తుంది కదా.
ఆయన ఊహించుకుని మాలు పెట్టేస్తున్నారు కదండి. ఇది కూడా కష్టమే. కలహాలు చాలా 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 రకాలుగా ఉంటాయి. కలహ ప్రియులు, కలహం ఉండాలి. ఎక్కడ గొడవ జరిగిందంటే త్వరగా కలహ ప్రియులు అంటే ఇష్టం ఉన్న కలహం, గొడవలు ఇష్టం ఉన్నది, సమాధానం ఉండదు. అయితే నేను కోరుకున్నది 7వ వచనం, సమాధానమే. అయినను అయినా మంచి మాటలు బాగున్నావా అన్నా సరే భయంకరమైన పరిస్థితిలో ఉన్న ఆ పరిస్థితి అన్నాడు. ఎవరండి? దావీదు అంటున్నాడు. దేవుని స్తోత్రం. అయినను మాట నా నోట వచ్చిన తోడనే యుద్ధమునకు సిద్ధమవుతుంది. దేవుని స్తోత్రం. యాకోబు 3:17 అంటాడు. యాకోబు 3:17. ఒక 1 కొరింథియన్స్ చాప్టర్ 4:33 చూడండి, వెర్స్ 33. ఒకరేమో యాకోబు 3:17. అయితే మన జ్ఞానం ఉండాలి. దేవుని యొద్ద నుండి వచ్చే జ్ఞానం అయితే మొదట పవిత్రమైనది, అబ్బా నాలెడ్జ్, హోలీ నాలెడ్జ్, మామూలుది కాదు. ఆ పవిత్రమైనటువంటి జ్ఞానము, అది దేవుని జ్ఞానము. మొదట పవిత్రమైనది, తర్వాత సమాధానకరమైనది. ఇటువంటి గొడవలు సరే, గొడవ ఆరిపోయేలా మాట్లాడతాడు. చాలా బాధ. నువ్వు చాలా మెత్తగా మాట్లాడుతున్నావు, నాకు తెలుస్తుంది బాధ, నీకేం తెలుసు అంటే తిడతాను ఉంటాడు. మనకు తెలిసాక మనం ఎన్ని బాధలు ఉన్నాయి ఆయనకి తెలుసా. ప్రతి ఒక్కరికి బాధ ఉంటుంది. మనం సమాధానం పడాలి, సమాధానం ప్రభు వైపు చూడాలి. మొదట పవిత్రమైనది, రెండవది ఏంటంటే సమాధానకరమైన. చదవండి. మృదు భాష ఉండాలి తెలుసా. కటువుగా మనల్ని తిట్టడం కాదు. ఎవరికైనా విషయం తెలియజేస్తే చాలా సందర్భానుసారంగా మాట్లాడాలి. మృదుత్వం, కటువుగా మాట్లాడదు. భాష చాలా దారుణం అండి. ఎంత చక్కని భాష మన తెలుగు, దుర్మార్గమైన భాష. ఇప్పుడు రాజకీయ నాయకులు కూడా మాట్లాడే భాష చూస్తే చిచి అసలు మనుషులేనా అనిపిస్తుంది. అంత భయంకరంగా రాజకీయ నాయకులు కూడా. అసలు రెస్పెక్ట్ లేదు అసలు మనిషికి. కొన్ని రెస్పెక్ట్ లేకపోతే పర్లేదు, దూషిస్తూ మాట్లాడుకుంటున్నారు. అసలు వార్తలు కానీ ఏది చూడబోతే ఎవరిని కూడా. దేవుని స్తోత్రం. అయితే దేవుని పిల్లలు ఎటువంటి భాష ఉండాలని? మృదువైనట్టు. చదవరా. సులభముగా లోబడినది. హల్లెలూయా. మొదట సులభంగానే లోబడిపోతుంది. మొదటి పవిత్రమైనది, రెండు సమాధానకరమైనది. నేను సమాధానాన్ని కోరుకున్నాను. దేవుడట 1 కొరింథీయులు 14 ఉందంటే ఏమంటో తెలుసా? దేవుడు సమాధానమునకు కర్త గాని అల్లరికి కర్తగా. అల్లరి ఉండకూడదు. దేవుడి స్తోత్రం. అల్లరి అది అంత క్రమంగాను మర్యాదగాను దేవునికి మహిమార్థగాను ఆరాధనలు జరగాలి, మాటలు జరగాలి, ఏ కార్యక్రమం అయినప్పటికీ మర్యాదగా జరగాలి. అందుకోసం ప్రార్థించాలి, ప్రయత్నించాలి. గజిబిజి చేయకూడదు, గందరగోళం చేయకూడదు. దేవుని పని సక్రమంగా మర్యాదగా దేవునికి మహిమార్థంగా ఉండాలి. దేవుని స్తోత్రం కలిగా. హల్లెలూయా అంటాడు. నా శ్రమలో నేను మొర్రపెట్టి తిని. మొదట వచ్చింది కదా, అబద్ధమలాడు నాలుక నుండి. దీని గురించి చాలా చెప్పాలనుకున్నాను, నేను చెప్పాను లేదే పోతుందా. అలాగే 5వ వచనంకి వచ్చేసాను కదా, నేను పరదేశిగా ఉండవలసి వచ్చింది. చివరి వచనంలోకి వచ్చేసాను. దేవుని స్తోత్రం. హల్లెలూయా. చివరి వచనంలో అంటాడు, నేను సమాధానాన్ని కోరుకుంటున్నాను. కానీ నోటి నుండి బయటకు వచ్చే మాట అది కూడా తప్పే. అంత భయంకరంగా కాసుకుని కూర్చున్నారంట. మాట బయటకు వస్తుంది. ప్రియమైన దేవుని బిడ్డ, సమాజం ఎలా ఉండదు. ఇటువంటి పరిస్థితుల్లో ఆయన ఏం చేశాడంటే, దేవునికి నా శ్రమలో యెహోవాకు మొర్రపెట్టున్నాను. దేవుని స్తోత్రం. దేవునికి మొర్రపెట్టాలి. హల్లెలూయా. మొర్రపెట్టినప్పుడు ఒక్కొక్క అద్భుతాలు జరిగే దేవుడు చేశాడు. దేవుని స్తోత్రం. ఎంత అద్భుతమో. ఇంకా చుట్టూ రౌండప్ చేశారండి చెప్పేద్దామని. ఎవరిని? దావీదుని రౌండప్. ఆయనకు కూడా ఒక ఆయన ఉన్నాడు. ఆ యొక్క ఆ శిలల్లో దాక్కున్నాడు. రౌండప్ చేశాడు. వెంటనే సౌలుకి ఒక కాల్ వచ్చింది. ఫోన్ కాదు, ఒకటి పరిగెత్తుని వచ్చి, అయ్యా మన దేశం మీదకి ఫిలిష్తీయులు దండెత్తి వచ్చేసారు. సరైన నాయకులు అందరికీ 3000 మంది పైకి వచ్చేసారు. ఇక్కడ మనం వెళ్ళిపోవాలి అని చిటికీలో వెనక్కి తిప్పేసారు. ఎడ్జి వరకు వచ్చేసింది. అదే సెలా హమ్మాలి అలా ప్రాంతం పెట్టాడు.
భయ విముక్తిని దేవుడు నాకు చేశాడండి. అక్కడి నుంచి మళ్ళీ ఎంగేజ్ వెళ్ళిపోయాడు. దేవుని స్తోత్రం. అనేక సమస్యల నుండి మనల్ని కూడా కాపాడుతూ వస్తూ ఉన్నాడండి. వాళ్ళకు వచ్చినంత సెలవులు మనకు రాలేదు. దేవుని స్తోత్రం కలిగి కాక అయినప్పటికీ మన ఈ చిన్న జీవితంలో ఇయ్యే తట్టుకోలేదు. చిన్న కష్టం అవుతుంది. అయితే ప్రభు వైపు చూడాలి, శ్రమలు వైపు మొరపెట్టాలి. మొరపెడితే ఏం చేస్తాడు? కీర్తనీయుడైన యెహోవాకు నేను మొర్రపెట్టితి అని పాటేనాగా. నా శత్రు చేతి నుండి యెహోవాయే నన్ను రక్షించెను అని. అది ఒక పాట ఎప్పుడో చాలా చిన్నప్పుడు విన్న పాట. కీర్తనీయుడైనటువంటి దేవునికి మొర్రపెడితే రక్షించాడట. దేవుడు రక్షించేవాడు, కాపాడేవాడు. మన జీవితంలో ఏ కష్టం వచ్చినా, సమస్య వచ్చినా, బాధలు వచ్చినప్పటికీ తిట్టేవాళ్ళుగా ఉండకూడదని, సమాధానకరంగా ఉండాలని ప్రభు చూస్తారు కనుక ఆయన ప్రతి విషయాన్ని కూడా చక్కదిద్దేవాడు కనుక ఆయన వైపు మనం మన చేతులు ఎత్తి ప్రార్థన చేయాలి, మొర్ర పెట్టాలి, అంగలార్చాలి. అప్పుడు ప్రభు ఏం చేస్తారంటే ఎటువంటి సమస్యలైనా వాటి నుండి తప్పించి దేవుడు విడుదల కలిగిస్తాడు. దేవుడు వాటిని విడిచిన